అందరికీ నమస్కారం. మనందరికీ కొన్నిసార్లు మోటివేషన్ దొరకడం చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. సరే, ఈరోజు మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి, వినడానికి కొంచెం వింతగా ఉన్నా చాలా పవర్ఫుల్ అయిన 3 స్ట్రాటజీల గురించి తెలుసుకుందాం. ఇవి మన ఆలోచించే పద్ధతినే పూర్తిగా మార్చేస్తాయి. రోజువారీ పనుల్లో పడిపోయి అసలు మనం ఎటు వెళ్తున్నామో తెలియని గందరగోళంలో చిక్కుకున్నట్టు ఎప్పుడైనా అనిపించిందా? దీన్నే సరదాగా ఇంటెన్షన్ డెఫిషిట్ డిజార్డర్ అని అంటుంటారు. అంటే మనకొక స్పష్టమైన లక్ష్యం లేనప్పుడు కలిగే ఫీలింగ్ అనమాట. కానీ ఒక మంచి విషయమేంటంటే, ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడి మన దారి మనం కనుక్కోవడానికి కొన్ని మంచి మార్గాలున్నాయి. సరే, మరి మొదటి అడుగు ఏంటి? మనలోని నిరాశను ఒక ఫోకస్డ్ యాక్షన్గా ఎలా మార్చాలి? దానికే మన మొదటి సూత్రముంది. అదే ప్లానింగ్ పవర్. కేవలం రియాక్ట్ అవ్వడం నుంచి ఇంటెన్షన్తో యాక్ట్ చేయడం వైపు మారడం. గొప్ప రచయిత నెపోలియన్ హిల్ ఏమన్నారంటే, మనకి ఎప్పుడైతే చాలా నిస్సహాయంగా, ఫ్రస్ట్రేటెడ్గా అనిపిస్తుందో సరిగ్గా అదే ప్లాన్ చేయడానికి పర్ఫెక్ట్ టైమట. వినడానికి కొంచెం వింతగా ఉంది కదా, కానీ నిజానికి ఆ ఫీలింగ్లోనే మార్పుకు కావలసిన అవకాశం దాగి ఉంటుంది. చూడండి, చాలాసార్లు మన రోజులు ఎలా గడిచిపోతాయంటే, ఒకదాని తర్వాత ఒకటి వచ్చే సమస్యల్ని పరిష్కరించడంలోనే సరిపోతుంది. ఒక ఫైర్ ఇంజిన్ లాగా అన్నమాట. కానీ అసలు పాయింట్ ఏంటంటే, ఈ సమస్యలన్నీ ముందే ఒక ప్లాన్ లేకపోవడం వల్ల వస్తాయి. అంటే మనం కేవలం రియాక్ట్ అవుతున్నాం తప్ప మన రోజుని మనం నడిపించట్లేదు. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ప్రిన్సిపల్ ఉంది. టైం మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే, ప్లానింగ్ కోసం మనం పెట్టే ప్రతి ఒక్క గంట పనిచేసేటప్పుడు మనకు 3 గంటల సమయాన్ని ఆదా చేస్తుందట. అంటే జస్ట్ 1 అవర్ ప్లానింగ్, 3 అవర్స్ సేవింగ్. ఎంత మంచి డీల్ కదా. దీనికి కర్క్ నెల్సన్ అనే ఒక సేల్స్ మేనేజర్ కథ ఒక మంచి ఉదాహరణ. ఆయన ఏం చేశారంటే, ప్రతి వీకెండ్ కేవలం 2 గంటలు వచ్చే వారం కోసం ప్లాన్ చేసుకోవడం మొదలుపెట్టారు. దాని ఫలితమేంటో తెలుసా? ఆయన ప్రొడక్టివిటీ పెరగడమే కాదు, మొదటిసారిగా తన వారం తన కంట్రోల్లో ఉందని, తన జీవితం తన చేతుల్లో ఉందని ఒక పవర్ఫుల్ ఫీలింగ్ వచ్చింది. ఓకే, ప్లానింగ్ అనేది మన పనుల్ని ఒక దారిలో పెడుతుంది. బావుంది. మరి మన ఆలోచనల సంగతేంటి? వాటిని ఎలా కంట్రోల్ చెయ్యాలి? అక్కడికే వస్తుంది మన రెండవ సూత్రం. మన మెంటల్ హ్యాబిట్స్ని ఎలా మార్చుకోవాలో అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ బాస్కెట్బాల్ అనాలజీ చూద్దాం. ఒక యంగ్ బాస్కెట్బాల్ ప్లేయర్ని ఊహించుకోండి. అతను ఎప్పుడూ తన డామినెంట్ హ్యాండ్తోనే, అంటే తనకు బాగా అలవాటైన చేతితోనే బంతిని డ్రిబుల్ చేస్తాడు. అది ఈజీనే. కానీ డిఫెండర్స్కి అతని ఆపడం కూడా అంతే ఈజీ. ఎందుకంటే అతను ఏం చేస్తాడో ఊహించొచ్చు. అతను తన వీక్ హ్యాండ్తో ప్రాక్టీస్ చేసేంతవరకు అతని ఆటలో పెద్దగా గ్రోత్ ఉండదు. మన ఆలోచనా విధానాలు కూడా అచ్చమిలాంటివే. నెగటివ్ థింకింగ్ అనేది మన మైండ్కి డామినెంట్ హ్యాండ్ లాంటిది. అది ఆటోమేటిక్గా ఈజీగా వచ్చేస్తుంది. కానీ ఆప్టిమిజం అంటే ఆశావాదం, అది వీక్ హ్యాండ్ లాంటిది. దాన్ని కూడా న్యాచురల్గా మార్చాలంటే దానికి ప్రాక్టీస్ కావాలి. అందుకే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఆ మైండ్ సెట్ షిఫ్ట్. నా వల్ల కాదు అని అనుకునే బదులు, నేను ఇప్పటివరకు ఇది చెయ్యలేదు అని అనుకోవాలి. చూసారా ఎంత తేడా ఉందో? ఇది చేతకానితనం కాదు, కేవలం అనుభవం లేకపోవడం అంతే. మరి అనుభవాన్ని మనం ఎప్పుడైనా సంపాదించుకోవచ్చుగా. మరి ఈ కొత్త ఆలోచనను ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఫస్ట్ మన నెగటివ్ హ్యాబిట్ని గుర్తించాలి. తర్వాత నా వల్ల కాదు అనే మాటని ఇప్పటిదాకా చెయ్యలేదు అని మార్చుకోవాలి. ఆ తర్వాత ఒక్క పాజిటివ్ ఆలోచనను పట్టుకొని దాన్ని పదే పదే మనసులో బౌన్స్ చేయాలి. మనకు రోజుకి దాదాపు 45,000 ఆలోచనలు వస్తాయట. కాబట్టి ఓపిక చాలా ముఖ్యం. ఒక్కో ఆలోచనతోనే మార్పు మొదలవుతుంది. నెమ్మదిగా, కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తే కొత్త హ్యాబిట్స్ తప్పకుండా ఫామ్ అవుతాయి. ఇక మన మూడవ, చివరి సూత్రం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం సాధారణంగా వాయిదా వేసే పెద్ద పెద్ద బోర్ కొట్టే పనుల్ని ఎలా డీల్ చెయ్యాలో చెప్పే ఒక అద్భుతమైన టెక్నిక్ ఇది. వింటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎంత నెమ్మదిగా మొదలుపెడితే అంత త్వరగా పని పూర్తవుతుంది. ఏంటిది రివర్స్లో ఉంది అనుకుంటున్నారా? కాని ఒక కష్టమైన పనిని మొదలుపెట్టాలంటే మనల్ని ఆపే ఆ భయం, ఆ బద్ధకం ఉంటాయి కదా, వాటిని దాటటానికి ఇదే అసలైన సీక్రెట్. ఈ ఐడియాని హెన్రీ ఫోర్డ్ కూడా బలంగా నమ్మేవారు. ఆయనేమన్నారంటే, ఎంత పెద్ద పనైనా సరే దాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టగలిగితే దాన్ని పూర్తి చేయలేకపోవడమనేది ఉండదు. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఆ కొండలాంటి పనిని చిన్న చిన్న సులువుగా చేయగలిగే భాగాలుగా విడగొట్టాలి. దీన్నే లేజీ డైనమైట్ని వెలిగించటం అంటారు.
ముందుగా మన బద్ధకాన్ని మనం అంగీకరించాలి. స్లోగా స్టార్ట్ చేయడానికి మనకు మనమే పర్మిషన్ ఇచ్చుకోవాలి. తరువాత అసలు ప్రెషర్ లేకుండా నీళ్లు ప్రవహించినట్టు స్లో మోషన్లో పని మొదలుపెట్టాలి. అలా చేసినప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ పనిలోకి దిగి ఆ తర్వాత స్పీడ్ దానంతటదే పెరుగుతుంది. సరే, ఒక్కసారి మనం చూసిన 3 సూత్రాల్ని గుర్తు చేసుకుందాం. 1. వర్క్ని ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి, ఫ్రస్ట్రేషన్ని ఫోకస్గా మార్చండి. 2. ఆలోచనల్ని బౌన్స్ చెయ్యండి, నెగటివ్ హ్యాబిట్స్ని మార్చుకోండి. 3. లేజీ డైనమైట్ని వెలిగించండి, త్వరగా ఫినిష్ చేయడానికి స్లోగా స్టార్ట్ చెయ్యండి. ఈ 3 టెక్నిక్స్ మన జీవితాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి చాలా పవర్ఫుల్ టూల్స్. మన అందరిలోనూ ఆ లేజీ డైనమైట్ ఉంటుంది. దాన్ని వెలిగించడానికి ఈ 3 ఏ అగ్గిపుల్లని మొదట వెలిగించబోతున్నారు? ఆలోచించండి.